హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పండి ఇన్స్టెంట్ మజ్జిగ పౌడర్ అయితే రెడీ చేశాను అనమాట. ఇదిగోండి, ఇది 2 మంత్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారండి, సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పి చాలా ఈజీగా అనమాట ఇన్స్టెంట్ మజ్జిగ. చూసారు కదా, మసాలా మజ్జిగ అంటారు. ఇది ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సమ్మర్ వచ్చేసింది కదండి, మనము దానికోసం అని చెప్పేసి ఇన్స్టెంట్గా మజ్జిగ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. దానికోసం ఇదిగోండి, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇదేంటంటే మీగడ లేని పెరుగు అనమాట. అదైతేనే బాగుంటుందండి మన మజ్జిగకి ఎప్పుడైనా కానీ. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అనమాట, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వామ్ అనమాట, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మనము కరివేపాకు అండి. ఇదైతే ఏంటంటే వాష్ చేసేసి నీడలో ఆరబెట్టిన కరివేపాకు అనమాట. అలాగే ఇది అల్లం పౌడర్ అండి, డ్రై అల్లం పౌడర్ 1 టేబుల్ స్పూన్ అనమాట. ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసేసండి. మనం ఇవన్నీ వేయించుకుంటానికి ఒక గిన్నె పెట్టేసాం అనమాట. చూడండి, ఇందులో మనము చక్కగా డ్రైగా రోస్ట్ అనమాట. ఆయిల్ కానీ మనం ఏదనేది వేయమండి ఇందులో, ఓన్లీ పౌడర్ కోసం అనమాట. ఈ పౌడర్లో ఏంటంటే మన గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత అండి ఫస్ట్ మనము కరివేపాకును వేస్తున్నాము. ఎందుకంటే అండి కరివేపాకు అనేది నేను నీడల్లో వాష్ చేసేసి చక్కగా మనము నీడల్లో నానబెట్టామండి. ఇంకేదన్నా మాయిశ్చరైజర్ ఆ తడిలాంటిది ఉంటే కనుక వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని అయితే మనము కొంచెం రోస్ట్ చేసుకుందామండి, మంచిగా వేయించేసుకుందాం ఇందులో తడి అంతా పోయే వరకు. ఎందుకంటే మనం స్టోరింగ్ పర్పస్ కాబట్టి అండి, ఆ తడి అనేది ఉంటే మన పౌడర్ పాడైపోతుందండి. ఇది దగ్గరగా ఒక 2 మంత్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా రోజు ఈ సమ్మర్లో అయితే చక్కగా అందరం కూడా తాగేయచ్చు అనమాట చల్లని మజ్జిగ. అలాగే కొంచెం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే ఇంకా చల్లదనంగా బాగుంటుంది అనమాట. బాడీ కూడా చలవ చేస్తుంది అనమాట. ఇవి చక్కగా వేగినాయి అనమాట. కొంచెం క్రిస్పీగా గలగల సౌండ్ వస్తున్నాయి కదండి. వీటిని అయితే ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ ధనియాలు వీటితో వేయించుకున్నామంటే అండి ఇవి మళ్ళీ మాడిపోతాయి అనమాట, టేస్ట్ పోతుంది. అందుకోసం ఎప్పుడైనా ఇవన్నీ వేయించుకునేటప్పుడు అండి స్టవ్ అనేది మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మన పౌడర్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇవ్వండి, ఇట్లా చూసారు కదా, సౌండ్ కూడా డిఫరెంట్గా కొంచెం ఇట్లా అనమాట. పక్కన పెట్టేస్తాను. ఇదే గిన్నెలో అండి ధనియాలు వేస్తున్నాను. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి. అలాగే జీలకర్ర కూడా ఈ 2 ఒకేసారి వేసేస్తున్నాను అండి. చూడండి, చక్కగా ఇవైతే లో ఫ్లేమ్లోనే మనము వీటిని వేయించుకోవాలండి. వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, టైం కూడా పడుతుందండి ఇది వేగటానికి. బాగా సిమ్లో పెట్టేసుకొని దగ్గరగా మనము ఒక 7 to 10 minutes అయితే వేయించుకోవాలి మాడకుండా. అప్పుడే ఇవన్నీ కూడా మంచిగా వేగి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మన మజ్జిగ పౌడర్. మాడితే బాగుండదండి, గమనించండి. కొంచెం దగ్గరుండి అయితే వేయించుకోండి. చూడండి, చక్కగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయండి. చూసారు కదా, బాగా వేగాలి, మంచి స్మెల్ రావాలండి, మాడకుండా. జీలకర్ర కూడా చక్కగా వేగిపోతుంది. అలాగే ఈ టైంలో ఏంటంటే అండి మనము మిరియాలు అనేవి పక్కన పెట్టుకున్నాం కదా, మిరియాలు కూడా వేసేసుకున్నాము. చక్కగా వేగాల్సిన టైం అయితే ఇంకా 10 minutes పడుతుందండి. మాడితే బాగుండదు. చూడు కదా, చక్కగా అయిపోయిందండి. మన మిరియాలు కూడా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనము వామ్ అనమాట. ఈ వామ్ ఏంటంటే తెలుసు కదండి, మన జీర్ణశక్తికి అన్నిటికీ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది, బాగుంటుంది అనమాట. కొంచెం చూడండి, చక్కగా ఇలా కలుపుకుంటూ ఆ జీలకర్ర, ఈ ధనియాలు ఇవన్నీ లో ఫ్లేమ్ మీద అండి. వాము వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం సేపు ఆగిన తర్వాత 10 minutes కన్నా ఎక్కువ అయితే కనుక మాడిపోతుంది. ఇప్పుడు దీనికి నేను ముందుగా మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తున్నానండి. అలాగే మనము సొంటి కూడా మీరు దంచి పెట్టుకోండి పక్కన అని చెప్పా కదండి. మన దగ్గర నేను సొంటి పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాక వేస్తున్నాను అండి సొంటి పౌడరు. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లగా అయిన తర్వాత చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ కూడా ఏంటంటే ఆగి మెత్తని పౌడర్ అయితే మనం చేసుకోవాలండి. మనం మజ్జిగలో వేసుకున్నప్పుడు పౌడర్ అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. అలా అంత మెత్తగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ అంత మెత్తగా రాలేదంటే మనం చక్కగా పౌడర్ని కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అండి. లేదు మేము కొంచెం పౌడర్గా ఉన్న తాగలం అనుకుంటే కనుక మీరు మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని యూజ్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం ఏంటంటే ఈ పౌడర్ని మనం బాగా చూర్ణం లాగా ఉండే పౌడర్ లాగా అయితే మనము దీన్ని చేసుకుందామండి. మిక్సీ పట్టేసి తర్వాత మళ్ళీ మనం ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే సాల్ట్, ఒకవేళ మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి, అంటే అదే దొడ్డు ఉప్పు అండి. 1/2 tablespoon మన రా సాల్ట్ అండి, అదే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. లేదంటే మనము ఒకవేళ ఇప్పుడు కొంచెం వేసేసుకుంటే మజ్జిగలో ఒకవేళ మనకి తర్వాత సరిపోతుందండి.
కొంతమంది ఎక్కువ తాగుతుంటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటూ ఉంటారు కదా, తర్వాత అయినా మనము కలుపుకోవచ్చు అనమాట. అలాగే ఇందులోనే దీనికే మనం కొంచెం ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఆప్షనల్ అండి. ఇంగువ చూసారు కదా, ఒక పావు టేబుల్ స్పూన్ అండి, చాలా తక్కువ అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఏముంది అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టేద్దామండి. ఇదిగోండి మన మిక్సీలో వేసిన పౌడర్ అండి, ఇలా వచ్చింది. ఇలా అనుకున్న వాళ్ళైతే, ఇలా తాగేస్తాం అనుకున్న వాళ్ళైతే కనుకండి మీరు చక్కగా ఇలా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని చేసుకోవచ్చండి. లేదంటే దీన్ని మనము జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే జల్లిస్తున్నా అండి. ఇదిగోండి, ఈ జల్లెడలో ఈ పౌడర్ వేస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఇదండి మన ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ అనమాట. అయితే దీనికి ఇప్పుడు ఏంటంటే అండి, ఇందులోనే మనం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పౌడర్ని మనము మిక్స్ చేసుకున్నప్పుడు ప్రతిసారి నిమ్మకాయ అట్లా మనము మిక్స్ చేయలేము కాబట్టి అండి, ఆమ్చూర్ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆమ్చూర్ పౌడర్ అంటే ఏం లేదండి, పులుపుదనం కోసం అనమాట. మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది వేసుకుంటే ఇంక మనకు కమ్మని ఒక పులుపుదనం అనేది కూడా జస్ట్ లైట్గా పెరుగులోకి అండ్ అలాగే ఈ నిమ్మకాయ ఇవంతా కలిసిన దానికండి చక్కగా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇదేనండి మన పౌడరు. ఇట్లా మనము ఏ గిన్నెలో ఎలా అయినా కానండి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే చక్కగా 2 మంత్స్ వచ్చేస్తుందండి. 2 మంత్స్ వరకు అయితే అసలు ఈ పౌడర్ అనేది పాడవదనమాట. చక్కగా మనం ఏంటంటే అండి, సమ్మర్ కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే బయటకు వెళ్ళేసి రాగానే కొంచెం ఫ్రిడ్జ్లో మజ్జిగ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ మజ్జిగ తీసేసుకొని చక్కగా అందులో 1 టేబుల్ స్పూన్ ఇది వేసేసుకొని చక్కగా తాగేస్తండి. రిలీఫ్గా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. అలాగే మన బాడీ కూడా చాలా చలవ చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం మజ్జిగ చేసుకుంటున్నాం ఫ్రెష్గా. ఇందాక చూపించా కదా, 1 కప్పు పెరుగు అనమాట. ఈ కప్పు పెరుగునండి మన ఇంట్లో చల్లగా ఉంటే చక్కగా మీరు చేసేసుకోండి. ఇప్పుడైతే నాకు అది కనిపించలేదు, సో నేను మిక్సీలో వేస్తానండి. ఇదిగోండి, ఇందులో వేసేస్తున్నాను ఈ కప్పు. యాక్చువల్గా అండి, మజ్జిగ అనేది చల్లదనం కరెక్ట్గా మనకి ఆ మజ్జిగ అనేది ఎంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటే మన బాడీకి చల్లదనం అనేది వస్తుందంటండి, 1 కప్పు పెరుగు తీసుకున్నప్పుడు 3 కప్ ఆఫ్ వాటర్ మనం దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకొని మనం చక్కగా నైట్ పెరుగన్నం తినకుండా ఈ మజ్జిగ 1 గ్లాస్ తాగి పడుకున్నామంటే ఈ సమ్మర్లో హాయిగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా 3 వేసేసాను కదా. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, 1 గ్లాస్ తీసేసుకున్నాను. చక్కగా ఇవి స్ట్రెయిన్ చేసండి నేను. కొంచెం ఒకవేళ ఏదన్నా మనకి మీగడ అలాంటిది ఏదైనా ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి మనం స్ట్రెయిన్ చేసామన్నమాట. చూడండి, అలాగే ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మంచి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందా లేదని. సాల్ట్ ఏమైనా తక్కువైతే మీరు వేసేసుకోండి. ఇదిగోండి, ఇంకా ఇట్లా చేసుకున్నాం కదా, దీన్ని ఏంటంటే కొంచెం మనము పైన పౌడర్, మజ్జిగ పౌడర్ అనమాట, ఇట్లా వేసేసి చక్కగా సర్వ్ చేయటం. ఇంతండి, చాలా సూపర్గా మన బటర్ మిల్క్ రెడీ అయిపోయినాయండి ఇన్స్టెంట్ పౌడర్తో. మిక్సీ జార్ తీసుకున్నాండి, అందులో 1 పచ్చిమిర్చి, ఈ కప్పుతో కొత్తిమీర అనమాట, వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకుంది. అలాగే 1 కప్పు పుదీనా అండి, చూసారు కదా పుదీనా. చూడండి, 1/2 ఇంచ్ అల్లం అనమాట. నేను 2 గ్లాసెస్కి చేస్తున్నాను కాబట్టి అండి 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. ఈ అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసి దీనిలో వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, బ్లాక్ సాల్ట్ అనమాట, 1/2 టేబుల్ స్పూన్. ఇదిగోండి, ఇదేంటంటే వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అండి, 3/4 టేబుల్ స్పూన్ అనమాట. ఇది జీరా పౌడర్ 3/4 టేబుల్ స్పూన్, ఇది కూడా వేస్తున్నాను. నిమ్మకాయ కూడా వేస్తున్నాను అండి. నిమ్మకాయ అనేది మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కావాలండి. చిన్న టేబుల్ స్పూన్ సరిపోతుంది, పెద్దదైతే 1 సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ 2 గ్లాసెస్కి మనం చేస్తున్నాం కాబట్టి. చూడండి, వేసేసాము. మరి ఎక్కువైతే బాగుండదండి, దానికోసమని. ఇదిగోండి, 1 కప్పు పెరుగు అనమాట. చూసారు కదా, ఈ 1 కప్పు పెరుగు వేసేస్తున్నాను. ఈ 1 కప్కి 3 కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చక్కగా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు దీన్ని మనము గ్లాస్లోకి వంపేసుకుందాం. చూడండి, వేసాకండి మీరు 1 టేబుల్ స్పూన్తో కొంచెము టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. ఇదిగోండి, చూసారు కదా, ఇదనమాట. చక్కగా దీన్ని ఏంటంటే మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజైనా తాగొచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇట్లా మనం ఒక గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోనండి, చక్కగా రోజు కూడా 1 గ్లాస్ తాగేయచ్చు అనమాట. చూడండి, అలా తాగటం ఇష్టం లేని వాళ్ళకి అనమాట ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇంకా ఇదిగోండి, ఇది
ఈ స్ట్రెయిన్ చేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా రోజు తాగొచ్చు. ఇదేనండి బయట కూడా మీకు అమ్ముతూ ఉంటారు కదా మసాలా మజ్జిగ అని, ఇదే అనమాట. ఇదిగోండి ఇదేమో ఇన్స్టంట్ మజ్జిగ, మసాలా మజ్జిగ అట్లా అంటారు కదా, ఇవి అనమాట. ఇట్లా సర్వ్ చేసుకోవాలండి. మంచిగా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని. చూసారండి సమ్మర్ వచ్చేసింది కదని చెప్పి చాలా ఈజీగా అనమాట ఇన్స్టెంట్ మజ్జిగ, చూసారు కదా మసాలా మజ్జిగ అంటారు, ఇది ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అలాగండి ఇన్స్టెంట్ పౌడర్తో మజ్జిగ అనమాట, చక్కగా మజ్జిగలో కలిపేసుకొని మనం రోజు తాగొచ్చండి. ఇది కనుక మనం చేసి పెట్టుకున్నామంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గవ్వకుండా మజ్జిగ చేసేసి కూడా మనం కలిపించవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ సమ్మర్లో మనం ఏంటంటే కూల్ డ్రింక్ బదులు చక్కగా ఈ మజ్జిగ ఇచ్చామంటే చాలా చేస్తాను అనమాట. మీరు కూడా అండి ట్రై చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత స్కిప్ చేయకుండా ట్రై చేసి అలా వచ్చింది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.